अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं सुर्खियों से। कांग्रेस हुकूमत ने एक साल में 59,000 नौकरियां दी। गुरुकुल्स तकरीब से चीफ मिनिस्टर रेवंत रेड्डी का खिताब। काबीना की तोसी और PCC एग्जीक्यूटिव कमेटी की तश्कील मामला। रियासत के आला कायदीन और हाई कमान के दरमियान बातचीत तनाव का शिकार। AICC उमूर इंचार्ज मीनाक्षी नटराजन ने तमाम पार्लिमानी हलकों के कायदीन से की मुलाकात। पैगम्बर इस्लाम की शान में गुस्ताखी करने वालों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट की शदीद मज़म्मत। DSP आदिलाबाद जीवन रेड्डी से तहरीरी नुमाइंदगी। तलबा व तलबात में तख्लीक़ी सलाहियतों को फ़रोग़ देना पेशा तदर्रुस का अहम मकसद। आदिलाबाद डाइट कॉलेज में असातिज़ा के लिए 5 रोज़ा तरबियती प्रोग्राम का इनेकाद। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब खबरें तफसील से। चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने कहा कि कांग्रेस ने इख्तिदार में आने के बाद एक साल के अंदर 59,000 नौकरियां दी है। इन्होंने कहा कि साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने अपने घर में ही नौकरियां दी, लेकिन बेरोज़गारों को नौकरियां नहीं दी। इन्होंने कहा कि 10 साल BRS दौरे हुकूमत में एक भी नोटिफिकेशन जारी नहीं किया गया। हैदराबाद के बंजारा हिल्स में वाक़ जगजीवन राम भवन में गुरुकुल्स में बेहतरीन नंबरात हासिल करने वाले तलबा को इनामात से नवाजा गया। इन्होंने कहा कि BRS हुकूमत ने SC ST और BC के बच्चों को इक़्तिदार से हटा दिया, लेकिन कांग्रेस हुकूमत ने लोगों को हुक्मरान बनाया। डिप्टी चीफ मिनिस्टर विक्रमार्का, पूनम प्रभाकर और स्पीकर गडम प्रसाद ने इस प्रोग्राम में शिरकत की। పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. అట్లా 59,000 మందికి LB స్టేడియంలో మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించి మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ సంవత్సరన్నరలో 1,00,000 ఉద్యోగాలు లెక్కగట్టి ఈరోజు పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించినాం. కానీ ఇవి సరిపోవు. నాకు స్పష్టంగా తెలుసు. దాదాపుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమోదు చేయించుకుంటే నిరుద్యోగులు పట్టభద్రుల పైన చదువుకున్న వాళ్ళు 20 లక్షల మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయంటే రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభుత్వం పెట్టవలసిన పోటీ పరీక్షలు పెట్టి ఫలితాలను ప్రకటిస్తే వాళ్ళు జీవితంలో ఇంకో ఓపి ప్రయాణం చేస్తారు. పరీక్షలు పెట్టకుంటుంటే ఆ పరీక్షల కోసమే 10 సంవత్సరాలు అశోక్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాలను, దిల్సుఖ్ నగర్లను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుక్కుంటూ యుక్త వయసు మొత్తం కాలగర్భంలో కలిసిపేసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఉపయోగపడతారు? అందుకే పోటీ పరీక్షలు ఎంబడెంబడే పెడితే గత 10 సంవత్సరాలలో పరీక్షలు పెట్టట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన నిరుద్యోగ యువకులు ఇంత మీద పరీక్షలు పెడితే ఎట్లా, కొంత వాయిదా వేయండి అని ధర్నాలు చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? మొదటిసారి మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే ఆ సిచ్యువేషన్ చూసినాం. నా బాధ, నా ఆవేదన ఒక్కటే, నా ఆలోచన ఒక్కటే. పరీక్షలు వాయిదాలు పెట్టినా కొద్దిగా ఆ పిల్లలు ఇంకో పని చేసుకోరు, ఇంకొక దానికి ప్రిపేర్ అవ్వరు. 65 రోజుల్లో 11,000 మంది టీచర్ల నియామకాలు చేపడితే 3 లక్షల మంది పరీక్షలు రాసింది. ఉద్యోగాలు ఇచ్చింది 11,000 మంది. మరి దాదాపుగా 2,89,000 మంది ప్రత్యామ్నాయం ఎత్తుకుంటారు. పరీక్ష అయిపోయి ఫలితాలు వస్తే ఇక మాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి అవకాశం లేదు, మేము జీవితంలో ఇంకో ప్రయత్నం చేసుకోవాలి, ఇంకో పని చేసుకోవాలని ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గ్రూప్ 1 పరీక్షలు 563 కంబైన్డ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే. ఆనాడు గ్రూప్ 1 పరీక్షలు మీకు తెలుసు, గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు
జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్మి వాళ్ళకి కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం. దాదాపు 5 లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినారు. నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టులు వేసి నియామక పత్రాలు అందకుండా ఆపినరు. ఇది ఒక ఆవేదన. ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ 1లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు 89% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెలెక్ట్ అయినారు. అందులో तेलंगाना कांग्रेस में ताज़ा तरीन पेशरफ्त दिलचस्पी पैदा कर रही है। काबीना की तोसी और पीसीसी एग्जीक्यूटिव कमेटी की तश्कील के मामले पर रियासत के आला कायदीन और हाई कमान के दरमियान बातचीत तनाव का शिकार हो गई है। इस तनाजुर में एआईसीसी उमूर की तेलंगाना इंचार्ज मीनाक्षी नटराजन ने तेलंगाना कांग्रेस कायदीन से मुलाकात की। आज इन्होंने हैदरगुड़ा के कैंप ऑफिस में पार्लिमानी हल्के के वज़रा, एमएलएस और एमपी के साथ जायज़ा लिया। इन्होंने आदिलाबाद, पेद्दापल्ली, करीमनगर, निज़ामाबाद, ज़हीराबाद, मेदक और मलकाजगिरी लोकसभा सीटों के लीडरों से मुलाकात की। सबसे पहले इन्होंने आदिलाबाद लोकसभा तबके के कायदीन के साथ एक जायज़ा लिया। मालूम हुआ है कि रियासत के 119 हलकों के एमएलएस और इलेक्शन लड़ने वाले उम्मीदवारों से अलग अलग मुलाकात करेंगी और हुकूमत और पार्टी के ताल्लुक़ से कायदीन से राय तलब करेगी। काबीना की तोसी को लेकर मादिगा सामाजिका बरादरी के एमएलएस की खुफिया मीटिंग सनसनी बन गई है। इनमें से कुछ ने मीनाक्षी नटराजन से फ़ोन पर बात की। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबुव्वत ट्रस्ट ज़िला आदिलाबाद की टीम ने एक नापाक वाक़े की शदीद मज़म्मत करते हुए हुकूमत से मुतालबा किया कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करने वाले मलून परवीन कुमार के ख़िलाफ़ सख्त से सख्त क़ानूनी कार्रवाई की जाए ताकि आइंदा कोई भी ऐसा गुस्ताखाना अमल करने की जुर्रत न कर सके। इस मौके पर मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबुव्वत ट्रस्ट के ज़िम्मेदारान के अलावा मारूफ सियासी रहनुमा और कांग्रेस के अक़लियती क़ायद खिज़र पाशा भी मौजूद थे। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबुव्वत के ज़िम्मेदारान जिनमें मुफ्ती सरदार रहमानी क़ासमी, मौलाना मुनीर उद्दीन रशीदी, मौलाना सैयद हाफिज़ बिलाल, हाफिज़ शेख नवीद अहमद, हाफिज़ शोएब, हाफिज़ आज़म, हाफिज़ अरशद, हाफिज़ मोहम्मद वसीम और मौलाना मुदस्सिर क़ासमी शामिल थे ने इत्तेफ़ाक़ राय का इज़हार करते हुए कहा कि हुज़ूर नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी नाक़ाबिल बर्दाश्त है और ऐसे अनाज़िर को किसी सूरत माफ़ नहीं किया जाएगा। क़ब्ल इसके आदिलाबाद डीएसपी एल जीवन रेड्डी से मुलाकात करते हुए मलून के ख़िलाफ़ शिकायत दर्ज कराई गई और सख्त क़ानूनी कार्रवाई का मुतालबा किया। ट्रस्ट के ज़िम्मेदारान ने हुकूमत से मुतालबा किया कि वह फ़ौरी और सख्त इक़दामात करके ऐसे अनासिर को क़ानून के कटहरे में लाए ताकि मुल्क में अमन व अमान क़ायम रहे और दीनी जज्बात का तहफ़्फ़ुज़ यकीनी बनाया जा सके। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबुव्वत ट्रस्ट के ज़िम्मेदारान ने आवाम से भी अपील की कि वे इस मौजू पर हसासियत का मुज़ाहरा करें और मजहबी जज्बात को ठेस पहुँचाने वाली किसी भी हरकत की भरपूर मुखालिफत करें। जैसा कि शायद आप हजरात को इस बात की इत्तला हो कि चिलोरा नामी प्रवीण शख्स ने मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी करने की कोशिश की है, इश्तिआल अंगेज़ बयान दिया है। वो अपने यूट्यूब पर आप सल्लल्लाहु अलैहि वसल्लम के ख़िलाफ़ अनाप शनाप बकवास की है। हम हुकूमत को ये याद दिलाना चाहते हैं कि ऐसे वाक़ियात
रोज़ बरोज़ बढ़ते जा रहे हैं। कोई ना कोई उठता है और मजहबी रहनुमा पर उंगली उठाने की कोशिश करता है और ज़ुबान दराजी करता है, जबकि यह हिंदुस्तान गंगा जमनी तहजीब है। एक वक्त वो था, इसको सोने की चिड़िया का नाम दिया गया था और एक अच्छा गहवारा समझा जाता था, लेकिन आज ऐसे फ़िरका परस अनासिर उठ रहे हैं और मजहबी रहनुमाओं के बारे में अनाप शनाप बकवास कर रहे हैं। लिहाजा ऐसे वक्त में हुकूमत की ज़िम्मेदारी बनती है और मजहबी रहनुमाओं की ज़िम्मेदारी बनती है कि ऐसे लोगों के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए। अगर ऐसे लोगों को ढील बरतेंगे तो लोग और भी 1-2 दिन के बाद उठेंगे और बकवास करेंगे मजहबी रहनुमाओं के ख़िलाफ़, और ऐसा ही सिलसिला चलता रहेगा, जिसकी वजह से हिंदुस्तान की छवि बिगड़ेगी। हिंदुस्तान का अमन वाला जो माहौल है वो ख़त्म हो जाएगा। इसीलिए ऐसे लोगों के ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए और ऐसे लोगों के सिलसिले में एक टीम ऐसी तैयार की जाए जो ऐसे लोगों को सख्त से सख्त सज़ा दे। डॉक्टर के किरण कुमार, इंचार्ज प्रिंसिपल गवर्नमेंट डाइट कॉलेज आदिलाबाद ने कहा कि हुकूमत की जानिब से तालीमी तरक्की के लिए कई इक़दाम का रूबे अमल लाया जा रहा है। इसी के तहत रियासती हुकूमत की जानिब से असातिज़ा के लिए 5 रोज़ा तरबियती क्लास जारी है। 27 तारीख से फ़िज़िकल साइंस और बायोलॉजिकल साइंस उर्दू मीडियम असातिज़ा के लिए फ़रोग़ सलाहियत पर कोर्स डायरेक्टर डॉक्टर के किरण कुमार की निगरानी में गवर्नमेंट डाइट कॉलेज आदिलाबाद में 5 रोज़ा तरबियती क्लास का एहतमाम किया गया। इस ट्रेनिंग के अहम मकासद तालीमी मियार में इजाफ़ा करना और तालीमी मियारात को मलहूज़ रखते हुए इक्तसाबी मुहासिल को हासिल करना है। इसके अलावा असातिज़ा की पेशा वाराना तरक्की और जदीद टेक्नोलॉजी जैसे मसनवी ज़हानत से असातिज़ा को रोशनास करवाना है। तरबियती क्लासेस के हिस्से के तौर पर हिफ्ज़ान सेहत पर एक खुसूसी शऊर बेदारी सेशन रखा गया, जिसमें आदिलाबाद रिम्स हॉस्पिटल के असिस्टेंट प्रोफेसर डॉक्टर फराज ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए हिफ्ज़ान सेहत पर शऊर बेदारी पैदा की और असातिज़ा के मुख्तलिफ़ सवालात के बेहतरीन अंदाज में जवाबात दिए, शुकूक व शुबहात को दूर किया। क़ब्ल अज़ां डॉक्टर के किरण कुमार, इंचार्ज प्रिंसिपल गवर्नमेंट डाइट कॉलेज आदिलाबाद की जानिब से डॉक्टर फराज का गुलदस्ता पेश करते हुए शानदार इस्तकबाल किया गया। इस मौके पर ज़िला रिसोर्स पर्सन सोहेल परवेज़, मोहम्मद आसिफ अली, अंसार अहमद साहिल, अफशा निहाल, इमरान रसूल के अलावा मुत्तहिदा ज़िला आदिलाबाद के उर्दू मीडियम असातिज़ा मौजूद थे। और मैथमेटिक्स का तरबियत दिया गया। उसमें ऑलमोस्ट 100 टीचर पार्टिसिपेट हुए। अभी ये 5 दिन 27 से लेकर 31 तक बायो साइंस एंड फिजिकल साइंस का ट्रेनिंग चल रहा है। इसमें ऑलमोस्ट 75 टीचर्स पार्टिसिपेट हो रहे हैं। इसके साथ नियरली हर बैच में 2 आरपीएस है, रिसोर्स पर्सन्स है। उसके अलावा कंटेंट, पेडागोजी और लाइफ स्किल्स के बारे में बच्चों टीचर्स को ट्रेनिंग दी जा रही है, ताकि रियासती तेलंगाना का और सदर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कहा कि रेवंत रेड्डी एक अच्छे दिल वाले चीफ मिनिस्टर हैं। इन्होंने कहा कि साबिका बीआरएस ने एससी और एसटी सब प्लान फंड्स को हवा में छोड़ दिया था। इन्होंने कहा कि रियासत में 104 स्कूल कायम किए जा रहे हैं। डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कहा कि ये अवामी हुक्मरानी है। లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు।
आदिलाबाद ज़िला मुस्तखर में एम्प्लॉयमेंट एक्सचेंज के दफ्तर में चारशंबे के रोज़ मुनक़िद जॉब मेले को अच्छा रिस्पांस मिला। डिस्ट्रिक्ट एम्प्लॉयमेंट ऑफिसर मिल्का ने बताया कि ये जॉब मेला पेटीएम में सेल्स एग्जीक्यूटिव ओहदों की भर्ती के लिए मुनक़िद किया गया था। चूँकि बड़ी तादाद में बेरोज़गार लोग इसके लिए आए, पेटीएम के नुमाइंदों ने इन्हें तफसीलात से आगाह किया। इनका कहना था कि वो 10वीं जमात और इंटरमीडिएट की अहलियत के साथ मुलाजिमत के मौक़े फ़राहम कर रहे हैं। वो चाहते हैं कि बेरोज़गार अफराद इन जॉब मेलों से फ़ायदा उठाएँ। इन्होंने कहा कि पेटीएम में सेल्स एग्जीक्यूटिव को 12,000 से 15,000 की तनख्वाह दी जाएगी। इनका कहना था कि ज़्यादातर उम्मीदवार इसलिए आए थे कि इन्हें ज़िले के 55 किलोमीटर के दायरे में अपनी ड्यूटी करनी है। इस तरह 18 साल की उम्र मुकम्मिल करने वाले हर फर्द को रोज़गार कार्ड हासिल करने का इन्होंने मशवरा दिया। ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం మేము కూడా మీకు సపోర్ట్ నేను నాతో పాటు ఇక్కడ తను కూడా టీం లీడర్ ఇక్కడే గుడ్ మార్నింగ్ ఏం లేదు బైక్ ఫోన్ ఉండాలి మార్కెటింగ్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకు మంచిగా ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది మొత్తం డిజిటలే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి స్కానింగ్ చేస్తున్నారు డబ్బులు ఎవరు ఉంచలేదు కాబట్టి ప్రతి ఒక్కటి హలో ఎఫ్ఎస్సి కింద తీసుకుంటాం నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మీరు 3 months మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ సీనియర్ ఎఫ్ఎస్సి కింద తీసుకుంటాం దీంట్లోనే బాగానే వచ్చింది ఎఫ్ఎస్సి మేడం 10th ఇంటర్ లొకేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లోపల సరౌండింగ్లో మన పిల్లల్ని గ్యాదర్ చేస్తాం ఈ సరౌండింగ్లో ఎక్కడ అందరికీ నమస్కారము. నేను మిల్కా ఉపాధి కల్పనాధికారిని. ఈరోజు మనం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పేటీఎం కంపెనీ నుంచి వాళ్ళు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ని అపాయింట్ చేసుకోవడానికి వచ్చిన్నారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనకు 10th ఇంటర్మీడియట్. అదేవిధంగా ఇది మన టెరిటరీ అంటే వితిన్ 55 కిలోమీటర్స్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్లో వీళ్ళకి మనము జాబ్ కల్పిస్తున్నాము. కాబట్టి ఈసారి కొంతమంది ఎక్కువనే వచ్చారు. వితిన్ ఆదిలాబాద్ డిస్టిక్ అన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. అదే మనం వేరే డిస్టిక్స్ కానీ హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం మనకు కొంచెం స్ట్రెంత్ కానీ వచ్చే వాళ్ళు అంత ఉత్సాహంగా ఉండట్లేరు. ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనకు 15,000 శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ మనకు ఇన్సెంటివ్స్ కూడా 12,000 వరకు మ్యాక్సిమం ఇస్తారు. మరి వీళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళని మేము మోటివేట్ చేసేసి ఈ జాబ్ తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందు కూడా ఏదైనా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సహాయంతో కూడా కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ ఇక్కడ మనము ఈ సేవలో రిజిస్టర్ చేసుకొని తీసుకోవాల్సిందిగా చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు రెన్యువల్ కూడా ఎప్పటికప్పుడు కూడా చేసుకోవాలి. అంటే కార్డ్స్ తీసుకొని ఒకసారి అట్లా వదిలేయడం కాకుండా దాన్ని కంటిన్యూస్గా రెన్యువల్ టైం అప్పుడు కూడా రెన్యువల్ చేసుకొని ఆ కార్డు కూడా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్కి తప్పనిసరిగా పనికొస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా అందరూ కంప్లీట్ 18 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. शादी के सीज़न में शादी के तमाम मुकामात पर हलचल होती है। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने पार्टी कायदीन के हमरा इन लोगों की शादी की तकारीब में शिरकत की जिन्हें इन्हें प्यार से मदऊ किया। शादी हॉल्स में दोस्तों, खैर खाहों और मदाहों ने इनका पुरतबाक इस्तकबाल किया। कंदी श्रीनिवास रेड्डी ने मंगल की रात आदिलाबाद ज़िला मुस्तखर के राजमहल फंक्शन हॉल में साबिक़ नुमाइंदा काउंसलर सैयद राशिदुल हक़ के इस्तकबालिया तकरीब में शिरकत की और नौ बिहाता जोड़े को मुबारकबाद दी और कंदी श्रीनिवास रेड्डी शादी के तहफ़ पेश किए।
तेलुगुदेशम पार्टी के बानी सदर व मुत्तहिदा आंध्र प्रदेश के साबिक चीफ मिनिस्टर आंजहानी नंदामूरी तारक रामाराव की 102वीं यूम पैदाइश पर तेलुगुदेशम पार्टी कायदीन और कारकुनों ने आदिलाबाद हलके के कन्वीनर अल्लूरी राजा रेड्डी की क़यादत में मनाई। चारशंबे के रोज़ इन्होंने शहर के NTR चौक पर आंजहानी नंदामूरी तारक रामाराव के मुजस्सिमे पर फूल चढ़ाए और खिराज अक़ीदत पेश किया। TDP कायदीन ने कारकुनों के साथ पार्टी परचम लहराया और NTR की खिदमत को याद करते हुए नारे लगाए। इन्होंने बतौर चीफ मिनिस्टर आवाम के लिए NTR की खिदमत की सताइश की। इन्होंने कहा कि मुत्तहिदा आंध्र प्रदेश की तरक्की के लिए इनकी खिदमत यादगार रहेगी। తెలుగుదేశం మహానాడు కార్యక్రమాలని 27, 28, 29 తేదీలలో జరుపుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. మరి వారి కోసం వారి కష్ట సుఖాలను చూసి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాలన్న ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఈదవాడు అనగారిపోయిన బతుకుతున్నాడు కాబట్టి ఆ బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలన్న తలంపుతో తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లోనే కాక ప్రపంచం యావత్తులో కూడా నెలకొల్పడం జరిగింది. ఎందుకంటే ఆ సృష్టికర్త చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి స్త్రీలకు కానీ యువకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించినటువంటి మహానుభావుడు. భూమి లేని వారి నిరుపేదలకు కూడా భూమి అందించాడు. పిల్లలకు విశ్వవిద్యాలయాలలో మంచి కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. అదేవిధంగా हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैंप से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ
వెంట నిరుపేదల చేయుత కన్నీసి నన్న మాకు నువ్వే కొండంత బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం బంధము కలిపి నువ్వు పిలిచే పిలుపులో అమ్మతనం బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం పేదల గుండెకు సప్పుడువే మా సీనన్నా నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్నా అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు నేనున్నానంటూ ధైర్యం 4th क्लास एम्प्लॉइज़ एसोसिएशन के रियासती जनरल सेक्रेटरी गंगाधर ने इल्ज़ाम लगाया कि कुछ लोग इनकी तरक्की को बर्दाश्त नहीं कर पा रहे हैं और इसी वजह से इनके ख़िलाफ़ गैर कानूनी केसेस बना रहे हैं। इन्होंने चारशंबे के रोज़ आदिलाबाद ज़िला मुस्तक़र के प्रेस क्लब में मीडिया नुमाइंदों से ख़िताब किया। इन्होंने कहा कि मैंने किसी को धोखा नहीं दिया और ना ही कोई गैर कानूनी हरकत की। इन्होंने कहा कि अगर वो चाहे तो इनके ख़िलाफ़ कानूनी कार्रवाई की जाए। इन्होंने कहा कि कुछ लोग इनके ख़िलाफ़ साजिश कर रहे हैं क्योंकि वो इन अंजुमन में मज़ीद इजाफ़ा और रियासती सदर का ओहदा संभालने के लिए बेचैन हैं। ప్రతి ఉద్యోగుల రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు 2026 31 డిసెంబర్ వరకు నా యొక్క కాల పరిమితి ఉంది. నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఓడి సౌకర్యం కూడా 2025 డిసెంబర్ 31 వరకు ఉంది. ఈరోజు నా మీద నేను రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా అవుతానని చెప్పేసి కావాలని చెప్పేసి నా మీద కసిగట్టి మా యొక్క రాష్ట్ర సంఘ మాజీ అధ్యక్షులు గారైనటువంటి నా మీద నా ఇంటి పక్క ఉన్నటువంటి బి నారాయణ గౌడ్ ఆయన మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఒకటే డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనతోటి చేతులు కలిపి మా రాష్ట్ర మాజీ అధ్యక్షులైనటువంటి గారు నన్ను 50 లక్షలు అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు చేస్తా లేకుండా చెయ్యని చెప్పడం జరిగింది. నేను ఇవ్వకపోతే కావాలని చెప్పేసి నా మీద ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చి 5 రోజులు ఉండి నా పక్కతనితో చేతులు కలిపి నా మీద నిన్న కేసు పెట్టించి అది 96లో పట్టలో ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారే ఇవ్వడం జరిగింది. నిన్న ఏదో ఆశమ్మ మాత్రం పిటిషన్ తోటి చేసింది కాబట్టి ఆశమ్మ ఎంప్లాయ్ కాదు, ఆమె డైలీ వైఎస్, ఆమె గవర్నమెంట్కు డబ్బులు కట్టలేదు, ఆమెకు పట్ట ఇవ్వలేదు. కావాలని చెప్పేసి నా మీద ఏదో కేసు పెట్టి లోపటేస్తే గంగాధర్ ప్రజెంట్కు పోటీ చేయడం చెప్పేసి ఆలోచనతో చేయించడం జరిగింది. కావాలని చెప్పేసి ఇది కక్ష పూర్తిగా చేపించినట్టు పని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు రాష్ట్ర సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా గడ్డం జ్ఞానేశ్వర్ గారికి బి నారాయణ గౌడ్ గారికి ముఖాముఖిగా పోరాటం చేద్దాం రండి. కానీ కావాలని చెప్పేసి మీరు ఈ యొక్క సంఘాన్ని మా 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి బి నారాయణ గౌడ్కు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా నేను ఏదో మా ప్లాట్ కొన్నా విద్యానగర్లో, ఆ ఇల్లు కొన్నా, ఆ ఇంట్లో కూడా బాపురావు అని కానిస్టేబుల్ని ఉంచి పేకు సర్టిఫికేట్ సంపాదించి నీ ఇల్లు లేదని చెప్పేసి కూడా ఇది చేయడం జరిగింది. నారాయణ గౌడ్ అతను ఆ బాధ భరించలేక అతను సూసైడ్ చేసుకొని 2 టౌన్లో కూడా చనిపోవడం జరిగింది. ఈవెన్ గతం తాగితే నారాయణ గౌడ్ గారు నీవు తప్పక జైలుపోతావు, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి గంగాధర్ని ఏం చేస్తా అని చెప్పేసి నీకు నాకు ఏం లేదు, నా ఇల్లు నాకు నీ ఇల్లు నీకున్నది, కావాలని చెప్పి మా సంఘం వెంబడి ఇలా సర్వనాశనం చేస్తున్నావు. రెవెన్యూ అధికారులను, జిల్లా పరిషత్ అధికారులను, పోలీసు అధికారులను కావాలని చెప్పి ఇబ్బందులు పెడుతున్నావు. రెవెన్యూ అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, పోలీసు అధికారులు నాకు నా సంఘానికి చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. వారికి చేతిలో దండం పెడుతున్నా. ग्रेड 1 तेलुगु उस्ताद डॉक्टर भुजकर ओम प्रकाश अदानी ने कहा कि तेलुगु शायरी एक ऐसा मनी है जो हमारी सकाफ़त और ज़बान को ज़िंदा रखती है। इन्होंने चारशंबे के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के रिज़र्व पुलिस लाइन गवर्नमेंट
हायर सेकेंडरी स्कूल में चलाए जाने वाले तेलुगु निसाब में इन सर्विस ट्रेनिंग प्रोग्राम में शिरकत की। इस 5 रोज़ा तरबियत के एक हिस्से के तौर पर तेलुगु पढ़ाने वाले असातिज़ा को तदर्रिस की तकनीकों और तेलुगु शायरी की खूबसूरती के बारे में बताया। इन्होंने कहा कि इन्होंने मशवरा दिया कि वो शायरी के हुस्न से न सिर्फ स्कूल के सतह पर बल्कि ज़िंदगी भर लुत्फ़ अंदाज हों। इन्होंने कहा कि ये तरबियत दर्स व तदर्रिस के मियार को बेहतर बनाने के लिए बहुत मुफीद साबित होगी। इन्होंने कहा कि असातिज़ा इस तरबियत को अच्छी तरह सीखें और सीखे हुए नुकात को कमरे जमात में नाफिज करें और तलबा को बेहतर बनाने की कोशिश करें। మరి లోపలికి రావాలని ఆహ్వానిస్తున్నాం. అలాగే భవిష్యత్తు రామసార్ కూడా మరి పెద్దలు గౌరవించారు. అలాగే మరి ఇక్కడ వేదికను ఆవిష్కరించడానికి కోరుతున్నాం. డాక్టర్ ఓం ప్రకాష్ అవధాని సార్ గారు రావడం జరిగింది. మరి పరిశీలించి తమ యొక్క సలహాలు సూచనలు అందించడం జరిగింది. మరి రెండవ విడత శిక్షణలో భాగంగా కూడా వారు మన ఆదిలాబాద్ ఉమ్మడి ఏమంటే పద్య వైభవం, పద్య విశిష్టత, పద్య వైభవం అనేటటువంటి మరి మనకు ఒక సెషన్ ఉంది. అప్పుడు రాష్ట్రంలో కూడా మా శిక్షణ లోపల పద్య వైభవం గురించి సార్ ఎంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మేము సార్ని అభ్యర్థించినాం. సార్ మీరు వచ్చిన సార్ కూడా ఒప్పుకొని మరి మనకు రావడం జరిగింది. సార్ ధన్యవాదాలు సార్. మీకు చాలా ధన్యవాదాలు ఉంటుంది కాబట్టి మరి మనం పిలిపించుకోవడం జరిగింది. ధన్యవాదాలు సార్. రాష్ట్రమంతటా ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నడుస్తూ ఉన్నాయి. కాలానుగుణమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయి నైపుణ్యాభివృద్ధితో విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా వృత్యంతర శిక్షణను 5 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీఆర్టీ. ఆ ఎస్సీఆర్టీ పరిశీలకునిగా ఎస్ఆర్పి స్టేట్ రీసోర్స్ పర్సన్గా రాష్ట్ర విషయ నిపుణునిగా నాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇవ్వడం జరిగింది. ఇది 2వ విడత పరిశీలనలో భాగంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్పిఎల్ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ శిక్షణా శిబిరానికి విచ్చేశాను. ఆత్మీయ మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్పీలు కొందరు మిత్రుల యొక్క అభ్యర్థన మేరకు తెలుగు పద్య వైభవం ఎంత విశిష్టమైనటువంటిదో నేను వివరించదలిచినాను. 1000 ఏళ్ల పసిడి పంట అయినటువంటి పద్యం విద్యార్థులలో అమూల్యమైనటువంటి వైఖరులను అలాగే విలువల్ని పెంపొందింపజేస్తుంది. అందుకొరకు మా తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా దాని విశిష్టతను గుర్తెరిగి బోధించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయం చెప్పడం కొరకు నేను ఈ సెషన్ని తీసుకుంటున్నాను. कुदरत बार बार किसानों पर बारिश बरसा रही है। चूँकि ज़मीनी पानी जो पहले फसलों के लिए पानी का ज़रिया था सूख गया। जो फसलें दस्तयाब थी वो मवेशियों के लिए चारा बन गई। तिल की मौजूदा फसल की कटाई से पहले ही गैर मौसमी बारिशों और तेज़ हवाओं से मुकम्मल तौर पर तबाह हो गई, जिससे किसानों का जीना मुहाल हो गया। अगर आप 6 माह भी मेहनत करें तो कुदरती आफत से ज़राअत बर्बाद हो रही है। बेला मंडल के सिरसिन्ना गांव में गिनम अर्पना अपने 2 एकड़ खेत पे तिल काश्त कर रही थी। वो परेशान है कि 20,000 रुपये लगाएं तो 20 रुपये भी नहीं मिल पाएंगे। इन्होंने अफसोस का इज़हार करते हुए कहा कि वो कल तक हरी भरी थी और बहुत सी उम्मीदें भरी हुई थी कि इससे अच्छी आमदनी मिलेगी और माली मुश्किलात किसी हद तक दूर हो जाएंगी, लेकिन आखिरकार वो आंसू बहाकर रह गए। इन्होंने अपने दुख का इज़हार किया क्योंकि वो फसल नाकाम हो गई जिसके इसने उम्मीद की थी। इन्होंने हुकूमत पर पुरज़ोर मुतालबा किया कि वो किसानों को माली इमदाद फराहम करे जिनका नुकसान हुआ है।
మండలంలోని సిరిసన్న గ్రామం. మేము 2 ఎకరాల పొలంలో నువ్వుల పంట వేసాం సార్. దీనికి 20,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నాం. 20,000 పెట్టుబడి రాకపోగా వచ్చిన పంట కూడా చేతికి అందే టైంలోనే అకాల వర్షం వల్ల నువ్వులు మొత్తం తడిసి ముద్దయిపోయాయి సార్. మాతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా నువ్వులతో పాటు జొన్నలు కూడా తడిసి ముద్దయిపోయాయి సార్. అయితే మాకు నష్టపరిహారం ప్రభుత్వం ఏదైనా ఇవ్వాలని ఆశిస్తున్నాం సార్. साबिक मार्केट कमेटी चेयरमैन गोरला राजू यादव बोथ मार्केट यार्ड में अपनी फसल फरोख्त करने आने वाले किसानों की भूख मिटा रहे हैं। इन्होंने कहा कि मार्केट यार्ड में गुज़िश्ता 16 दिनों से रोज़ाना खाना खिलाने का प्रोग्राम जारी है। चारशंबे के रोज़ इन्होंने बोध एग्रीकल्चर मार्केट कमेटी के चेयरमैन बोधू गंगा रेड्डी के साथ किसानों को खाना खिलाया। गोरला राजू यादव ने कहा कि खाना खिलाने का ये प्रोग्राम इस ख्याल से शुरू किया गया था कि फसलें उगाने वाले किसान भूखे न रहें और बाज़ार में आने वाले किसी भी किसान को भूख की परेशानी का सामना न करना पड़े। इन्होंने कहा कि वो खाना तकसीम करने वालों का पेट भरकर बहुत खुश हैं जो सबको चावल फराहम करते हैं। इन्होंने कहा कि खुदा के फजल से मज़ीद खिदमत के प्रोग्राम जारी रखेंगे। అందరు ఇట్లా రోడ్ నెక్స్ట్ నుంచి మమ్మల్ని కడిగేది పంచాలి బోత్ మార్కెట్ యార్డ్లో ఎవరైతే జొన్నలు అమ్మటానికి వచ్చిన రైతులందరికీ ఈ రోజుకు 16 రోజు వారు గ్రామాల నుంచి అన్నం తినక పస్తులు ఉండి ఇక్కడ మరి వర్షాకాలం వర్షాల వలన కూడా వాళ్ళ జొన్నలు ఎండి నానిపోయి మళ్ళా దాన్ని బారీలు తీసి మళ్ళీ సరి చేసుకునే సమయంలో ఇంటికి పోయి తిరిగి రావడం కష్టంగా ఉంటుందనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ రైతుకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవాలని కార్యకర్తల నాయకులను పలుమార్లు కోరడం అందుకొరకే మరి బోత్ మార్కెట్ యార్డ్లో మేము 16వ రోజు నేటికి అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం. ఆ ఫస్ట్ రోజు కూడా మేము మాటిచ్చినాం, ఎప్పుడు కూడా మధ్యలో కూడా బంద్ ఉండదు, ఎందరస్తే అందరు రైతులకు అన్నదానం చేసే బాధ్యత మాది, మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరు రైతులు కూడా సంయమనంతో పాటించి మరి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా పాలు పంచుకొని మరి రేపు ఎల్లుండి కూడా కానీ మేము ఖచ్చితంగా మీకు అన్నదానం ఖచ్చితంగా చేస్తాము. రైతులు అధైర్యపడవద్దు, రైతులకు ధైర్యం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని రోజుల నుంచి వచ్చి భోజనం చేసిన వారికి కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మరి అండగా ఉండి అన్ని విధాల రేపు డబ్బులు విషయం కూడా కానీ ఏదైతే అమ్మిన వాళ్ళకి డబ్బులు కూడా ఇప్పించడంలో మేము ముందు భాగంలో ఉంటాం. మా ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఈ డబ్బులను కూడా ఈ ఖరీఫ్ సీజన్లోనే వేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చే విధంగా మా వంతుగా మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. ఖచ్చితంగా పనిచేసి రైతులందరికీ అండదండలుగా ఉండి మీకు తోడు నీడల మీ అన్నదమ్ముల్లా మీ తోడు బుట్టుగా మేము మీకు పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సదవకాశం రైతులు కల్పించినందుకు వారికి కూడా నేను అన్నదాతలకు అన్నం పెట్టే అదృష్టం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. जैनूर ज़राई मार्केट कमेटी चेयरमैन विश्वनाथ ने वाज़े किया कि एजेंसी के इलाक़े में मासूम क़बाइली किसानों को कपास के जाले बीज फ़रोख्त करने वालों के ख़िलाफ़ सख्त कार्रवाई की जाएगी। इन्होंने चारशंबे के रोज़ कुमरम भीम आसिफाबाद ज़िले के जैनूर मंडल मुस्तक़र ज़राई मार्केट कमेटी के दफ्तर में मीडिया कॉन्फ्रेंस से ख़िताब किया। इन्होंने ख़बरदार किया कि अगर किसानों को जाली बीज फ़रोख्त किया गया तो इनके दुकान के लाइसेंस मनसूख कर दिए जाएंगे। किसानों को खाद के बीज की दुकान से ख़रीदे गए कपास के बीज का
असल बिल फ्राहम किया जाए, डुप्लिकेट बिल फ्राहम करने पर इनके खिलाफ मुकदमा दर्ज किया जाएगा। इन्होंने किसानों को मशवरा दिया कि वो जाली बीज खरीद कर धोखा न खाएं। సీనియర్ నాయకులు జైనూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో నడుస్తున్నటువంటి నకిలీ విత్తనాలపైన ట్రేడర్స్లకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నది ఏదైతే ఒకటి నకిలీ విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి విక్రయిస్తే కనుక వాళ్ళందరూ కూడా దీనిపైన తస్మత్ జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యతగా మీరందరూ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతం గిరిజనులు, ఆదివాసులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులు వెనుకబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. వాళ్ళు చాలా మట్టుకు ఇప్పటికి కూడా చాలా మోసపోతూనే ఉన్నారు. కాబట్టి మంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు, ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలంగా ఉండేటట్టుగా మీరు సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడర్స్ల పైన ఉన్నది. నకిలీ విత్తనాలు కనుక మీరు తీసుకువచ్చి ఈ ప్రాంతంలో అమ్మేస్తే కనుక మీ పైన కఠిన చర్యలు తప్పకుండా కఠిన చర్యలతో పాటు కేసులు నమోదవుతాయి. మీ పైన మీకున్నటువంటి లైసెన్సులు కూడా రద్దవుతాయి. కాబట్టి దీనిపైన మీరందరూ కూడా ప్రత్యేక దృష్టి సారించి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తారని మేమైతే భావిస్తున్నాం. पोडू किसानों का कहना है कि जंगलात के मुलाजिमीन इनकी ज़रई ज़मीन में गड़े खोद रहे हैं। इन्होंने इल्ज़ाम लगाया कि निर्मल ज़िले के खानापुर मंडल के तरलापाड़ू गांव के मज़ाफ़ात में इनकी ज़रई ज़मीन एक रिज़र्व जंगल की ज़मीन है और इस ज़मीन में पौधे लगाने के लिए फसल के खेत में JCB की मदद से गड़े खोदे गए। इन्होंने कहा कि इस नाइंसाफ़ी के बारे में वो और इनके अहल खाना की तमाम शिकायत के बावजूद इन्होंने एक नहीं सुनी। इन्होंने कहा कि वो ऊपर के हुक्काम के दबाव में है और ये कि ये एक रिज़र्व जंगल की ज़मीन है और ऊपर के हुक्काम ने इसे इसमें पौधे लगाने को कहा। इन्होंने बताया कि वो इस ज़मीन को विरासत के तौर पर गुज़िश्ता 40 सालों से काश्त कर रहे हैं और इस ज़मीन पर इनका ख़ानदान गुज़र बसर कर रहा है। वो चाहते हैं कि वो इसके साथ इंसाफ किया जाए। ట్రాక్టర్ 8 నెలలకు బయటికి వెళ్ళింది. ఇంకోటి మొన్న 15,000 సిఫీస్ కట్టిండు. కోతుల భయంతో ఆయన కొడుతున్నారు. అది చూడండి, అది ఎట్లా అన్యాక్రాంతం చేస్తున్నారు. మొత్తం మంది దవాల మీరు ఇవ్వడా మొత్తం మంది గత మా తాతల తండ్రుల నుంచి చేసుకుంటారు భూములు ఇవి. ఇక్కడ మామిడి చెట్లతో సహా పెద్దగా ఎంత వృక్షాలు మా నాన్న అప్పటి నుంచి పెట్టినాం చెట్లు ఇవి. అప్పటి నుంచి మా నాన్న మా తాతల నుంచి చేసుకుంటారు. ఇదే ఆధారం మాకు. ఈ ఆధారం మీదనే మేము బతుకుతున్నాం. మా నాన్న చనిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మేము చేసుకుంటున్నాం ఇప్పుడు. అదే ఆధారంగా మేము ఇప్పుడు మాకు అది తప్ప మాకు ఏం దిక్కు లేదు. మేము ఆ భూమి తప్ప మాకు ఇంకా వేరే లేదు భూమి. ఆ భూమి మీదనే మేము ఆధారపడి ఉన్నాము. మేము అదే మాకు అలా వండితేనే మేము పండించుకొని పంట మేము తినడం తప్ప ఇంకా సాగు తప్ప ఇంకా మాకు ఏం లేదు సార్. మాకు మా ఎడియేటివి మాకు పట్టాలు ఇచ్చారు, హక్కుపత్రాలు ఇచ్చారు. అన్ని ఇచ్చి కూడా మాకు మొత్తం భూములు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. మామిడి చెట్టు పెట్టుకున్నా మా సార్ మామిడి చెట్ల ఖాతాలు కాస్తున్నాయి. మొత్తం మామిడి చెట్ల కడకలు వీకెత్తున్నారు సార్. దయచేసి ఇకనన్నా ప్రభుత్వం గుర్తించి, ఇకనన్నా వాళ్ళ పెద్దలు గుర్తించి జర ఏదన్నా ఆపి మాకేదైనా మాకు తినడానికి తిండికి ఉండేటట్టు జరగాలన్న పెద్దలు అది చేసి మాకు వాళ్ళని న్యాయం చేయాలని మేము విన్నవిస్తున్నాం సార్. దయచేసి మాకు సావే గతి, ఇది తప్పిస్తే మాకు సావే గతి సార్. మాకేం లేదు, ఇక సావే గతి తప్ప మాకు ఇంకోటి ఏం లేదు సార్. చూడండి సార్, మొత్తం జేసీపీలు నడుస్తున్నాయి. అటు మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఆగమాగం చేసి అన్యాయం చేస్తున్నారు సార్. మొత్తం మీద మాకు అదే ఆధారం మనం మేము పిల్లగాళ్ళతో సహా మేము ఇప్పుడు అదే ఆధారం మేము బతుకుతున్నాం. అది తప్పించి మాకు గత్యంతరం లేదు సార్. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर।
कांग्रेस हुकूमत ने एक साल में 59,000 नौकरियां दी। गुरुकुल तकरीब से चीफ मिनिस्टर रेवंत रेड्डी का खिताब। काबीना की तोसी और पीसीसी एग्जीक्यूटिव कमेटी की तश्कील मामला। रियासत के आला कायदीन और हाई कमान के दरमियान बातचीत तनाव का शिकार। AICC उमूर इंचार्ज मीनाक्षी नटराजन ने तमाम पार्लिमानी हलकों के कायदीन से की मुलाकात। पैगम्बर इस्लाम की शान में गुस्ताखी करने वालों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा। मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट की शदीद मजम्मत। DSP आदिलाबाद जीवन रेड्डी से तहरीरी नुमाइंदगी। तलबा व तलबात में तख्लीक़ी सलाहियतों को फ़रोग़ देना पेशा तदर्रुस का अहम मकसद। आदिलाबाद डाइट कॉलेज में असातिज़ा के लिए 5 रोज़ा तरबियती प्रोग्राम का इनेकाद। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल। ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।